చాలా ఇంటర్వ్యూస్ చేస్తాం కానీ ఇంత వార్మెస్ట్ వెల్కమ్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడ రాలేదు. అండ్ మీ స్టాఫ్ అందరూ దే కన్వేట్ దేర్ బెస్ట్ విషెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ ఆల్సో. ఐ సీన్ యువర్ షోస్ అండ్ ఐ రియలీ లైక్ దెమ్, ఎక్సైటెడ్ టు బి హియర్. హాట్ టాపిక్తో స్టార్ట్ చేద్దామంటే ఆర్జీవి గారు ఈరోజు ట్వీట్ చేశారు. ఆయన ఖైదీ నెంబర్ మీద అక్కసా మీ మీద ప్రేమ? నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు రావు గారు? బయట వాళ్ళ సినిమాలు ఏదన్నా ఒక మంచి సినిమా, ఆ సినిమా నేను చేసి ఉంటే ఇంకా బాగుండేదని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఏదైనా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి ఇది అయితే నేను ఈ సీన్ ఇలా తీసేవాడిని, ఈ కథని ఇట్లా మలుపుని తీసుకునేవాడిని, అది ఎవడేం చేస్తాడు? దట్ ఈస్ కాల్డ్ రిపేర్ వర్క్. దెన్ వై ఆర్ గోయింగ్ ఫర్ ఎ రీమేక్? విచ్ వన్ అండి? మెనీ టైమ్స్ విల్ బీ స్టూపిడ్ ఎనఫ్ టు డూ దట్ అండి. ఐ విల్ ట్రై టు డూ దోస్ స్టూపిడ్ థింగ్స్ అండి. ఒపీనియన్ లేదండి దాని గురించి అసలు నేను ఆలోచించడం కూడా వేస్ట్. అది ఆయన అభిప్రాయం. నేను ఫిల్మ్ బై కృష్ణ నేను కంపల్సరీ చేసుకుంటాను. ఏంటి ఆయన సంవత్సరాలు తీస్తున్నారు, కృష్ణ గారు 3 నెలల్లో తీశారు. ఇది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అన్నది. అండ్ ఈ సినిమా ఇంత తక్కువ రోజుల్లోకి అవటానికి ప్రధాన కారణం రాజమౌళి గారండి. ఎలా ఉంటుంది అసలు బయట జనాలలో విపరీతంగా ఒక టాక్ ఉంటుంది, ఆ సినిమా ఈ సినిమా పోటీ అని చెప్పేసి. అసలు మీలో మీకు ఎలా ఉంటుంది అసలు? One is 56, one is 60 years old. 60 years old, know how slim he is looking, how energetic he is. 56 ఏళ్ళు అప్పుడు ఆ గుర్రాన్ని ఎత్తడం ఏంటి? ఆ సేఫ్టీకి రోడ్ పెడితే వద్దని గొడవండి. ఎవరైనా మురకార్మలు వస్తే పెద్దలు ఇంట్లో చెప్పండి. మీరు ఎప్పుడు మీ అబ్బాయి ట్విట్టర్ చూస్తే ఏదైనా చేస్తాంటే రే తప్పురా అనమాట. ఇంకా మితిమీరి చేస్తున్నామంటే బేసికల్గా నువ్వు తలపైకి తుమ్మేసుకోండి. కబద్దార్ అన్న టాపిక్ మీద దాని మీద కూడా ఒక క్లారిఫికేషన్ బాధేసింది. అయ్యో ఇదేంటి వెళ్ళింది రాంగ్ వెళ్ళింది. అది నేను ఇలా మాట్లాడలేదండి. వాట్ సిగ్నల్స్ ఐఎమ్ సెండింగ్ టు ద సొసైటీ తప్పుగా అనిపించింది నాకు. అండ్ మోర్ దెన్ దట్ నా సంస్కారం అది కాదు. నా గురించి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. తనలో మీకు బాలకృష్ణ గారితో సినిమా అంతా అయిపోయినాక గుర్తుండిపోయే ఒక ఏదన్నా ఇన్సిడెంట్? ఆయన ఇట్లా రాబోతున్నప్పుడు పేలాలన్నమాట. ఈ సిగ్నల్ ఠక్ అని బాంబ్స్ కొట్టారన్నమాట. టబ్ అని రైట్ ఇది పేలింది. గబ్బర్ సినిమా చేసినప్పుడు సంజయ్ లీలా బన్సాలి గారితో మీకు పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆయన తీసిన బాజీరావు మస్తాని ఆయనకు 4 hours రష్ ఆయనకు ఒక మిగిలిపోయింది, వాడని రష్ మిగిలిపోయింది. అందులోంచి ఆ రష్ మీరు చాలా జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేసి అందులో వాడని షాట్స్ని మీరు ఈ సినిమాలో వాడారు. దాని తగ్గట్టుగా మీరు కథ తయారు చేసుకున్నారు అన్నది. అంటే సినిమాని అంత తక్కువ టైంలో చేయడానికి కేవలం అదే కారణమని ఏమీ తెలియకుండా. అంటే సెకండ్ థింగ్ అంత చులకనా నేను చేయలేనా? ఇప్పుడు మీరు అడుగుతున్నప్పుడు మీరు అడగొచ్చలేదు అన్నారు. బేసికల్గా ఒకటి అడగకూడదు, 2 అడిగిన తర్వాత నేను సమాధానం చెప్పాలన్నమాట. అంటే ఏం చూసారు మీరు? ఆ కళ్ళు ఉన్నాయా? ఏమన్నా మెదడు ఉందా? చెప్పు తీసుకొని అర్థం చూసుకోండి. గమ్యం నుంచి నేను చూస్తున్నారు. చూసిన తర్వాత అడిగారంటే ఎంత స్టూపిడ్స్ అర్థం అవుతుందండి. ప్లెబిసైడ్ పెట్టకో. Watch my exclusive interview on iDream Media.